నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత్తో ఘర్షణ వస్తే పాకిస్తాన్ సైన్యం వద్ద ఉన్న ఆయుధాలు కొద్ది రోజులకు మాత్రమే సరిపోతాయి అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 4 రోజులకే సరిపోతాయని కూడా వార్తలు వచ్చాయి. ఎన్ని రోజులకు సరిపోతాయి అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ బట్ డెఫినెట్లీ పాకిస్తాన్ ఆర్మీ ఈ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ సపోర్ట్. ఇతరత్ర విదేశాల నుంచి సహాయం దొరుకుతుందా అని పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. సో ఈ ప్రాసెస్లో పాకిస్తాన్కు మిలిటరీ సాయం ఏ దేశం చేస్తుంది? మాట సాయం చాలా దేశాలు చేయొచ్చు, కానీ మిలిటరీ సాయం ఏ దేశం చేస్తుంది అనేది కీలకం. ఇలాంటి సిచ్యువేషన్లో మాట సాయం చాలామంది చేస్తారు, కానీ మిలిటరీ సాయం ఎవరు చేస్తారన్నది కీలకం. ఇప్పటి వరకు అనుమానం ఏంటంటే తుర్కీయే చేయవచ్చు అని. ఎందుకంటే మొదటి నుంచి కూడా తుర్కీకు పాకిస్తాన్కు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది ఇస్లామిక్ బంధమే కాదు, మిలిటరీ బంధం రెండు కలిసి ఉన్నాయి. ఎందుకంటే తుర్కీయే ప్రపంచ ఇస్లామిక్ సమాజానికి నాయకత్వం వహించాలని ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ కోరిక. అందువల్ల తుర్కీ ప్రపంచంలో ఎక్కడ ముస్లిం కాజ్ ఉన్నా తానున్నాను అంటూ బయలుదేరుతూ ఉంటుంది. అందుకే కశ్మీర్ అంశం పైన ప్రపంచంలో ఏ ఒక్క దేశం మాట్లాడకపోయినా తుర్కీ ప్రతిసారి యునైటెడ్ నేషన్లో రైజ్ చేస్తూ వచ్చింది. పాకిస్తాన్ కాక రైజ్ చేసిన మరో దేశం ఏమైనా ఉందంటే తుర్కీనే. ఒక్క లాస్ట్ మీటింగ్లో మాత్రం ఎర్దోగాన్ చేయలేదు, ఎందుకంటే దానికి 2 కారణాలు అంటారు. ఒకటి, గాజాలో జరుగుతున్న ఇజ్రాయిల్ దాడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎక్కువ ఉండే కనుక. రెండవది, తుర్కీలో భూకంపం వస్తే భారతదేశం స్వచ్ఛందంగా భారీ సాయం చేసింది. తుర్కీ దానికి ధన్యవాదాలు కూడా చెప్పింది. ఈ 2 కారణాల రీతి ఈసారి కశ్మీర్ లేవనెత్తలేదు అని అంటున్నారు. 1980లో తుర్కీకు పాకిస్తాన్కు మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదిరింది. అప్పటి నుంచి ఆ దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుందంటే ఇటీవల పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కరాచీ పోర్ట్లోకి తుర్కీ షిప్స్ వచ్చాయి, వార్ షిప్స్, యుద్ధ నౌకలు వచ్చి చేరాయి. అలాగే మీకు పాకిస్తాన్లోకి తుర్కీ ఏరోప్లేన్ కూడా, వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, C-130 అనే మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కూడా దిగింది. సో ఈ రెండింటిని ఎందుకు వచ్చాయి? మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ C-130 పని ఏంటంటే యుద్ధ సమయంలో చాలా వేగంగా సైనికుల్ని, ఆయుధాలని సరఫరా చేసేందుకు ఉపయోగించేటువంటి కార్గో ఎయిర్క్రాఫ్ట్. సో ఆ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది, వార్షిప్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. తుర్కీ అఫీషియల్ వాదన ఏంటంటే వార్షిప్ రొటీన్ ప్రాసెస్లో వచ్చింది, ఇది కొత్తేమీ కాదు. పాకిస్తాన్ పోర్ట్లకు తుర్కీ వార్షిప్స్ రావడము, వెళ్ళడము, చర్చించుకోవడము ఇది సహజమే, ఎందుకంటే అది లాంగ్ స్టాండింగ్ దశాబ్దాల కోఆపరేషన్ అని. మిలిటరీ కార్గో యొక్క రీఫ్యూలింగ్ కొరకు వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. మధ్యలో ఇంధనం నింపుకొని తన దారిన తాను వెళ్ళిపోయింది అని. కానీ పాకిస్తానీ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న కథనాలు ఏంటంటే ఇదొక స్ట్రాటజిక్ ఇండికేషన్, వ్యూహాత్మక సంకేతం భారతదేశానికి ఇవ్వటానికే తుర్కీ వార్షిప్స్, తుర్కీ ఫైటర్ కార్గో ఎయిర్క్రాఫ్ట్లు మీకు పాకిస్తాన్ తీరాన, పాకిస్తాన్ గడ్డపైన చేరుకుంటున్నాయని. ఎందుకంటే ఈ పహల్గామ్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఎర్దోగాన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాకిస్తాన్కు పూర్తి మద్దతు తుర్కీ అందజేసింది. దానికి పాక్ ప్రైమ్ మినిస్టర్ కృతజ్ఞతలు కూడా చెప్పాడు. సో అందువల్ల తుర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కాదు కనుక ఈ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ను, వార్షిప్ను కూడా రొటీన్గా కాదు, ఇదొక సంకేతం ఇవ్వడానికే పంపారని అఫీషియల్గా తుర్కీ కానీ పాకిస్తాన్ కానీ దీన్ని ధృవీకరించలేదు. వాళ్ళు చెప్పేది ఇది రొటీన్ అని చెప్తున్నారు. ఇప్పుడు రొటీన్లో ప్రాసెస్లో భాగం, ఇది కొత్త ఏమీ కాదు. ఇలా రావడం ఇప్పుడు 7th మే వరకు వార్షిప్ కరాచీ పోర్ట్లో ఉంటుంది అని.
కానీ ఏ క్షణమైనా భారత్ పాక్ల మధ్య ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తుర్కీకి చెందిన వార్షిప్లు, కార్గో ఎయిర్క్రాఫ్ట్లు పాకిస్తాన్ చేరుకుంటున్నాయంటే ఖచ్చితంగా అనుమానాస్పదం. ఎందుకంటే ఇలాంటి సమయంలో రొటీన్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా వాయిదా వేస్తారు. ఎందుకులే పంచాయతీ, మనం ఎందుకు అని. కానీ తుర్కీ క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉంటుంది అని అర్థమవుతుంది. అయితే ఏ స్థాయిలో సహాయం చేస్తుంది? ఎందుకంటే తుర్కీ మిలిటరీ ఎక్స్పోర్ట్స్లో 10% పాకిస్తాన్కే వెళ్తాయి. తుర్కీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ టు పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్కు ఈ జియో పొలిటికల్ ప్రెషర్స్ వల్ల అమెరికా కనుక ఆయుధ సరఫరా ఆపివేసిన, చైనా ఆయుధ సరఫరా చాలినంత చేయకపోయినా దానికి తుర్కీ ఉపయోగపడుతుందని పాకిస్తాన్ ముందు జాగ్రత్త పడుతుందా? లేదా కశ్మీర్ ఇష్యూను ఇస్లామిక్ ఐడెంటిటీతో చూపెడుతున్న పాకిస్తాన్ తుర్కీ మద్దతును కూడా ఇస్లామిక్ ఐడెంటిటీతో భారతదేశాన్ని ఎదుర్కోవటానికి, ఇతర ఇస్లామిక్ దేశాలను ఇరకాటంలో పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం వచ్చినప్పుడల్లా ఈ మతం భూయిని తీసుకొచ్చి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసీ మీటింగ్లో కశ్మీర్ లేవనెత్తడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు కూడా దీని యొక్క ముస్లిం బ్రదర్లీ నేషన్స్ అని చెప్తారు పాకిస్తాన్, తుర్కీను. సో అందువల్ల తుర్కీతో కలవడం ద్వారా ఒకటి పాకిస్తాన్కి అవసరమైన ఆయుధాలు సమకూరుతాయి. 2 తుర్కీయే నాటోలో భాగస్వామ్య దేశం, ఈ ప్రాంతంలో బలమైన దేశం. సో రెండోది. మూడవది తుర్కీకున్న ప్రత్యేకంగా అమెరికాకు, ఇటు రష్యాకు కూడా సంబంధాలు ఉంటాయి ఆ దేశానికి. ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ యుఏఈలతో పోటీ పడి ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని చూసే దేశం కనుక చూడండి, ఇస్లామిక్ ప్రపంచం పాకిస్తాన్తో ఉంది అని దీన్ని మతపరమైన కోణంలో ఈ ఘర్షణను చూపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంత చేస్తున్న ఎర్దోగాన్ ఎంతకాలం తుర్కీలో అధికారం ఉంటాడో కూడా తెలియదు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇస్తాంబుల్ మేయరు ఎర్దోగాన్కు వ్యతిరేకంగా అపోజిషన్ క్యాండిడేట్ కాబోతున్న వ్యక్తిని ఎర్దోగాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తుర్కీ ప్రజలు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. సో అందువల్ల స్వదేశంలోనే తీవ్ర నిరసన వ్యక్తంగా ఎదుర్కొంటున్న ఎర్దోగాన్ ఏ మేరకు పాకిస్తాన్కు అండగా నిలబడతాడన్నది ప్రశ్నే.